ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము, దిగులు పడకము, నేను నీకు సహాయం చేయువాడను అని యెషయా 41:10 సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ దిగులు పడాల్సిన పనేం లేదు అని అంటున్నాడు. కానీ మనం ఎప్పుడు చింత, దిగులు, అభద్రతా భావాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతాం. కానీ నిజంగా దిగులు అనేది సాతాను యొక్క ఆస్తి అండి. ఉచితంగా ఏదొచ్చినా మనకి ఇష్టమే అన్నట్టు, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తీసుకుంటాం అన్నట్టు సాతాను ఏమి ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు నిత్య సంతోషాన్ని ఇస్తున్నానయ్యా, సంతోషించు, గంతులు వేయి, ఆనందించు, బలం పొందుకో, దేవదూతల సహాయం అందుతుంది అని అంటే నిజమా అబద్ధమా అన్న ఆలోచనతో ఉంటాం. కానీ నిత్యం దిగులు పడటానికి, నిస్సహాయ స్థితిలో ఉండటానికి, ఓర్మి లేని పరిస్థితిలో ఉండటానికి ఇష్టపడతాం. అక్క చెప్పడం ఈజీ, చేయడం కష్టం అంటే నాకు కూడా చాలా కష్టమే. కానీ నేను ఎప్పుడు డల్ అవుతానో అప్పుడు దేవుడు నన్ను చేవపంటూ మళ్ళీ నన్ను బలపరుస్తాడు. ఆయన పిలుపుని బట్టి నన్ను నిలబెట్టడానికి ఇష్టపడతాడు. సో అందుకు నేను చెప్పగలుగుతున్నాను, ఇది నా మాటలు కాదు, నా అనుభవం. అంటే ఆయన లేకుండా నేను సేవ చేయలేను. నా మాట అయితే అది నిలబడదు. అలా మీరు ఆయనలా ఆయనై ఉండేటట్టుగా ఆలోచించండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ జవాబు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇలా జరుగుతుంది, ఈ విధంగా చేయబోతున్నాను. సో మన జీవితాలలో, మన పరిస్థితులలో హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ టు అస్. ఆయన మన కోసం ఇది చెయ్యను అనకుండా చేసే దేవుడు. అక్క ఈ కాలంలో చాలా కష్టం అక్క దేవుని దగ్గర నుండి జవాబు పొందుకోవడం అంటే. ఆఫ్ కోర్స్, కానీ దేవుణ్ణి మనం కలిగి ఉండగలిగితే దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనల్ని నడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటే ఏదీ లేదు. కాబట్టి దైవికమైన కృప, దైవికమైన కరుణ, దైవిక ఆదరణ మనం కలిగి ఉండాలి. మరి అందుకు నా కృప నీకు చాలును అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ముమ్మారు నేను ప్రార్థిస్తే నాకు కృప చాలు అని అంటున్నాడు. కానీ ఈ కృప చాలు అనేది ఆజ్ఞగా తీసుకున్నాడు, పాటించడానికి ఇష్టపడినాడు అపోస్తలుడైన పౌలు. సో ఆ కృప మనల్ని నిజంగా పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది. ఆ కృప మనల్ని ఉద్యమంలోనికి తీసుకొస్తుంది. ఆ కృప పరలోకంలోను భూలోకంలోను సంతోషంగా ఉండడానికి, ఆన్సర్స్ అన్ని రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన నడిపింపు అందిస్తుంది. కృప కన్నా గొప్పది ఇంకా ఈ లోకంలో ఏది లేదు. కృప ద్వారానే ఇప్పుడు మనం పరలోకానికి ఎలిజిబుల్ అయినామండి. వితౌట్ టికెట్ ఫ్లైట్లో మనం వెళ్ళినట్టు అనమాట. వితౌట్ టికెట్ అనే దానికంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వీ హ్యావ్ టికెట్. సో ఒక ఫ్లైట్లో ఏముంది లెక్క వెళ్తాము అని అంటే ఇంకా రాకెట్లోకి వెళ్ళి చంద్రమండలంలో కాలు పెట్టడం అన్నట్టు. చంద్రమండలానికి ఇప్పుడు వెళ్ళలేం కదండి అందరూ. కానీ అసంభవము, అసాధ్యం అనుకుంటున్న పేదవాడికి సైతం ఇది సాధ్యమే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్న దేవుని బట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. రోజు భయపడొద్దని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ నాకు సహాయకుడు దేవుడు అని బిందాస్గా పలకండి. ఈరోజు కాన్ఫిడెంట్గా పలకండి. ఈరోజు నీ పనులన్నీ జరిగిపోవడం నువ్వు చూస్తావు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. దేవుడు నిజంగా మీ దిగులు, చింత, భద్రతా భావం అంతా తొలగివేస్తూ, ఆయన సహాయం మీరు చూస్తూ, అనుభూతి చెందుతూ గొప్ప సంతోషంతో దేవుని కృతజ్ఞతలై జీవించుదురుగాక. ఆమేన్.